విద్యార్థులతో తెలంగాణ విద్యార్థులతో పూర్తి మద్దతు ఇస్తాం సార్ 75% అని ఇప్పుడు ఇప్పుడు ఎండింగ్ లో పెడితే ఏంటంటే ఫైన్ ఇయర్ వాళ్ళకి వస్తూ మాకు చాలా మంది నెక్స్ట్ టైం లెక్చర్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం, ఫుల్ సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ 75% పెట్టండి, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ ఇప్పుడు అకాడమిక్ మధ్యలో అకార్డింగ్ టు యూజీసీ గైడ్ లైన్స్ 75% అటెండెన్స్ పెడితే ఓకే, మేము దానికి సపోర్టివే. కానీ 75% అటెండెన్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ అని కూడా జరగాలి కదా సార్. అట్లనే లాస్ట్ 20-25 డేస్ మా ప్రొఫెసర్లు స్ట్రైక్ చేసిరు కదా సార్. సిలబస్ కాలేదు సార్, 50% సిలబస్ but not only in one subject. And okay, I agree that my attendance is low in one subject. Okay, don't let me write the exam of that subject. What about the other subject? Plus, I have a medical reason. I have proofs of medical reason. Every college of Hyderabad does not detain students and does not stop their hall ticket. They have some options, either condolation fees or not writing that subject exam. But after taking our exam fees without informing us just one day before, if you place that attendance, how are we supposed to respond? It is our whole 1 year. We are the youth of India. We are youth of India. We cannot just waste our future like this because of one exam. You need to be considerate towards students. No sir, take even some penalty fees, or sir, do not let us write we'll write backlog for one subject. But you cannot waste all subjects, no sir. Please understand our students. It is our final year. We cannot afford to waste one whole year. Understand and please be considerate towards students. We come to Nizam College because of its name, because how it nurtures the students, how studies it provides. If you don't support students, who will come to Nizam College? If I go out of this and I will tell that don't go to this college that does not listen to students. If you will listen to me today, I can tell, okay, they are considerate. Please listen to us, sir. At least allow us to write other exams or take some condolation fees, some penalty fees. We will be considerate from next time. Please, sir, listen to it. First I am requesting all the students of second year students, open the doors and allow the final year students to enter. Please. Sir, I am a final year student. No, this is my last semester. Even my chance is getting wasted. No, sir. Only because of one subject. Okay, I am agreeing that do not allow me to write English exam. I will write backlog for it. But for other subjects, sir, academic year madhyalo రేపు ఎగ్జామ్స్ ఆర్టికల్ సిసి ఎక్కడ వల్ల యాజ్ పర్ సర్ రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు దీనికి స్టే ఇచ్చారు. బాబు అది ఓపెన్ అసలు రిజిస్టర్ ఉన్నాయి ఆఫీసర్లకు లేదు సార్, ప్రొఫెసర్లకు లేదు సార్, ప్రిన్సిపల్కి లేదు సార్, విద్యార్థులకు లేదు సార్. ఆ డిమాండ్ ఉంది, అందరికి హాల్ టికెట్ ఇస్తానేమో ఏం ఎగ్జామ్ రాయమో సీనియర్స్
ఈ సెమ్ నెక్స్ట్ సెమ్ కి ఎలాంటి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 75% అటెండెన్స్ పెడితే మేమే సగం మధ్యలో రేపు ఎగ్జామ్ అన్నాక హాల్ టికెట్ ఇచ్చి ఇప్పుడు మీరు అటెండెన్స్ డిస్ప్లే చేయాలి కదా సార్ నెక్స్ట్ క్లాస్ డిస్ప్లే చేయాలి కదా సార్ అట్లా మేము అందరికి హాల్ టికెట్ ఇస్తామని చేస్తాము విడుదల చేయాలి హాల్ టికెట్లను వెంటనే హాల్ టికెట్లను వెంటనే పోలీస్ అన్న మేలుకో పోలీస్ అన్న మేలుకో పోలీస్ అన్న మేలుకో We want justice! 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 ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చినాం ఎట్లనే చేసుకుంటాం ఒక విషయం ఏంటంటే ప్రిన్సిపల్ సార్ గారికి మన స్టూడెంట్స్ నుంచి ఒక్కటే విన్నపం చేస్తాం. ఇలాంటి నిబంధనలు ఏమైనా ఉంటే అకాడమిక్ స్టార్ట్ అయినప్పుడు ఇలాంటి దానికి అనుకూలంగా ఉంటాం. సారే అకాడమిక్ మధ్యలో వచ్చిండు వచ్చి అలాంటి నిబంధనలు పెడితే ఎవరికిలా కాదు వివిధ అన్నవాళ్ళు వివిధ కోర్సులకి వేడిగిన కోచింగ్ తీసుకుంటున్నారు. సార్ మనకు వచ్చినప్పటి నుంచి అకాడమిక్ ఇన్స్పెక్షన్ వచ్చినప్పటి నుంచే మొదటిగానే ఇలాంటి నిబంధనలు ఇచ్చి ఒక కరపత్రం విడుదల చేసినట్లయితే మేము విద్యార్థులు దీనికి అనుకూలంగా ఉంటుంది. మా కాలేజీలో ఇలాంటి ప్రాసెస్ ఉంది, మేము బయట పోయి కోచింగ్లకు వీలు కాదని మేము అప్పుడే ఇస్తాం. సార్ మధ్యలో వచ్చిండు, ఆ దురదృష్టం మధ్యలో వచ్చిండు. సార్ వచ్చడం మీద సంతోషమే. అయినప్పుడు విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఇది ఒక్క సంవత్సరం అందరికి విద్యార్థులకి ఫలితాలు విడుదల చేయడం కూడా వెనుకబడ్డం. దానికి ఏం మొహమాటం మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్ కి అందరికి కండక్ట్ చేయాలా. ఏమన్నా ఇలాంటి నిబంధనలు ఉంటే వచ్చే సంవత్సరం అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రాయనిస్తాం, మాకు కూడా రాయనిస్తారు అని చెప్తేనే ఈ నుంచి మేము పోతాం అని చెప్తా ఉన్నాం విద్యార్థుల తరఫున. ఒక్కసారి పర్మిషన్ ఇప్పియండి. ఈ ఒక్కసారి మీరంతా చదువుకుని వచ్చి ఎగ్జామ్ సార్ 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 మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంటుంది కదా. ఎవరి ఉన్నాయి మధ్యాహ్నం సార్ మేమేమంటాం నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి 75% మేము ఒప్పుకుంటాం. కానీ సడన్ నోటీస్ పేస్ట్ చేసి నేను టైప్ చేసి చెప్తున్నా సార్, నాకేసిన దాని మీద మీరు చర్య తీసుకోవాలి. బాబు ఆగండి. నా పేరు బాబులాలు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ మెంబర్. నేను స్పోర్ట్స్ పిల్లలు దీంట్లో 15 మంది వచ్చారు. వాళ్ళు స్పోర్ట్స్ కోట కింద కూడా వాళ్ళ వెయిటేజ్ మార్కులు వేయాలి, అటెండెన్స్ మార్కులు కూడా వేయాలి. నాకు అవగాహన లేదు ప్రిన్సిపాల్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రియల్ ఎస్టేట్ చేసి ఒక ఆయననే సరిగ్గా కాలేజీకి రాడు, విద్యార్థులు ఏం చూస్తాడు ఆయన? సైన్ పెట్టి పోతాడు, వచ్చి వచ్చి సైన్ పెట్టి పోతాడు. పిల్లలు రైట్ ఉంది సార్, ఆయన ఇస్తలేదు సార్, మీరు ఇప్పండి మరి సార్. ఆయన కొడుకులు ఆయన పిల్లలు ఆపగలుగుతాడా? ఆయన పెద్ద స్కూల్లో కాలేజ్ డబ్బులు స్కూల్లో చదివించుకుంటున్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ స్కూల్ సంపాదించుకుంటున్నాడు, 3 లక్షలు సంపాదించి నెలకు జీతం తీసుకుంటుండు. ఏం చేస్తున్నట్టు విద్యార్థుల పైన? కరెక్ట్ మాట్లాడితే బెదిరి మీరు. జితేందర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ కంటలేరు ఏమి సార్? సార్ సొల్యూషన్ సార్ చేసుకుంటే మాకు హాల్ టికెట్ ఇప్పించండి సార్, మాకు హాల్ టికెట్ రాలేవు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు తెలుస్తలేదా సార్ ప్రాబ్లం ఏంటో? నాకైతే ప్రిన్సిపల్ కంటే ఎక్కువ సారీగా కాలేజ్
నమస్తే. ఇప్పుడు మనం నిజాం కాలేజీలో ఉన్నాం. డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన 500 మందికి పైన విద్యార్థులు ఈ కాలేజ్ ముందు ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, మాకు అటెండెన్స్ను సాగ్గా చూపెట్టి ప్రిన్సిపాల్ మాకు హాల్ టికెట్లను ఆపుతా ఉన్నాడు. దీని పట్ల ఖచ్చితంగా కూడా ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలి, మా యొక్క జీవితాలు రోడ్ల పడేటువంటి పరిస్థితి ఉందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం అటెండెన్స్ పేరు చెప్పి హాల్ టికెట్లు ఆపడం ఏంటి అన్నటువంటి ప్రధానమైనటువంటి భావనను కూడా వ్యక్తపరుస్తారు. అసలు ఏం జరిగింది, వీరు ఈరోజు ధర్నా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అన్నటువంటి అంశాలని ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులే అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నిజాం కాలేజ్ చరిత్రలోనే అటెండెన్స్ లేదన్నటువంటి సాకుతోటి హాల్ టికెట్లు ఆపినటువంటి చరిత్ర లేదు, కావాలని చెప్పేసి ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రిన్సిపాల్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి బ్రదర్ మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది? ఎందుకు మీరు చదువుకు ఈ రోజు ఎగ్జామ్స్ రాసేటువంటి మీరు ఇలా ధర్నా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అన్న? ఇప్పుడు చెప్పాలంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు థర్డ్ సెమ్ అంటే ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ సెమ్ జరిగి రిజల్ట్స్ లేట్ వచ్చాయన్న. అదే యూజీసీ గైడ్ లైన్ ఏదైనా కాలేజ్ కానీ 45 డేస్లో రిజల్ట్స్ రావాలి. 45 డేస్ కాకుండా 3 మంత్స్ దాదాపు 3 మంత్స్ రిజల్ట్స్ ఇవ్వలేదు. ఆ రిజల్ట్స్ ఇవ్వకపోగా ఎగ్జామ్ ఫీజు డేట్ కూడా పెంచడం జరిగింది, అంటే ఇవ్వలేదు, ఎగ్జామ్ డేట్ ఫీజు ఇవ్వలేదు. 4th సెమ్ ఆగిపోయింది. మొన్న రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి, థర్డ్ సెమ్ ఫస్ట్ థర్డ్ 5th సెమ్ రిజల్ట్స్ వచ్చడం జరిగింది. ఆ రిజల్ట్స్ రాగానే మేము రివాల్యుయేషన్ ఆ ఫీజు కట్టుకోవడం జరిగింది. దాని తర్వాతే అంటే హఠాత్తుగా 1 by 1 అసలు గ్యాప్ లేకుండా, ఇప్పుడు గ్యాప్ ఏంటంటే ఒకదానికి ఒక ఎగ్జామ్కి గ్యాప్ ఉండాలి, రిజల్ట్స్కి దీనికి 1.5 month గ్యాప్ ఉండాలి. అలాంటి ఎలాంటి గ్యాప్ లేదు, 1 week గ్యాప్ లేకుండా రివాల్యుయేషన్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే రివాల్యుయేషన్ ఫీజు ఎగ్జామ్ ఫీజు కూడా దాదాపు ఎగ్జామ్ ఫీజు 300, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి దాదాపు 500 దాకా పెంచడం జరిగింది. సడన్గా పెంచడం జరిగింది. రివాల్యుయేషన్ ఫీజు 100 పేపర్కి 100 రూపీస్ పెంచడం జరిగింది. అలా స్టూడెంట్స్ సఫర్ అయ్యారు. అలాగే ఎలాంటి గ్యాప్ లేకుండా ఎగ్జామ్ ఫీజు రిలీజ్ చేయడం వల్ల స్టూడెంట్స్ చాలా సఫర్ అయ్యారు. ఎగ్జామ్ ఫీజే మొన్న 15 వరకు లాస్ట్ డేట్ ఉండేది, కట్టుకున్నాం. ఎగ్జామ్ ఫీజు కట్టుకున్న తర్వాత హాల్ టికెట్ అనేది ఎగ్జామ్కి 1 week ముందు రావాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి నోటీస్ లేకుండా, అసలు ఎలాంటి సమాచారం లేకుండా అసలు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలియదు. ప్రిన్సిపాల్ సార్ అడిగితే మీకు ఎందుకు చెప్పాలి, మేము చేసే పని మీరు ఎందుకు చెప్పాలి, నిన్న వెళ్తే అలా బాధ్యత రహితంగా మా మీద క్వశ్చన్ చేస్తారు. స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తే మీకు ఏం పని ఉంది, మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తారు, యజమాని అడిగే మీకు హక్కు లేదంటారు. అంటే మా కాలేజ్లో మాకు అడిగే హక్కు లేదా? ఎగ్జామ్ ఫీజు కట్టుకున్న ఒక రోజుకి ఏ చరిత్ర ఉంది? ఎగ్జామ్ రేపు అంటే ఈరోజు ఎక్కడ జరగలేదు, హాల్ టికెట్ ఇవ్వడం ఎక్కడ జరగదు. అసలు రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు అంటే పొద్దున్న కూడా రిలీజ్ చేయలేదు. అంటే మీకు హాల్ టికెట్లు ఇప్పటివరకు ఇవ్వలేదు, మీ చేతికి ఇవ్వలేదు. ప్రధానమైనటువంటి కారణం ఏం చెప్తున్నాడు? ప్రధానమైన కారణం ఏంటంటే అసలు మీకు అటెండెన్స్ లేదంటాడు. అటెండెన్స్ ఎప్పటి నుంచే లేదు. ప్రిన్సిపాల్ సార్ వచ్చింది అకాడమిక్ మధ్యలో ఉంటే ఫస్ట్ నుంచి ఉండాలి, అకాడమిక్ ఇయర్ ఫస్ట్ నుంచి ఉండాలి, లేకపోతే అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఉండాలి. అలా కాకుండా ఎటు కాకుండా పాపం ఇప్పుడు 6th సెమిస్టర్ వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు రాసి ఆల్రెడీ రిజల్ట్స్ లేక ఇప్పుడు ఎగ్జామ్స్ లేట్ అయ్యి చాలా లేట్ అయింది. చాలా మంది అయిపోయినాయి, సిటీ కాలేజ్ వాళ్ళు అయిపోయినాయి. వాళ్ళు 6th సెమిస్టర్ వాళ్ళు రాసుకొని పీజీ ఎంట్రన్స్ రాసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు రిజల్ట్స్ రావాలి, ఎప్పుడు వాళ్ళు సర్టిఫికేట్లు గ్యాదర్ చేసుకోవాలి, ఇలా డిలే అవుతుంది. ఏమైనా సాక్ అడిగితే మీకు 75% అటెండెన్స్ లేదంటాడు. అటెండెన్స్ ఎందుకు? మీకు అకాడమిక్ ఇయర్ మధ్యలో అటెండెన్స్ ఎందుకు పెట్టారు? దానికి కారణం ఏంది? అంటే ఫీజులు వసూలు చేయడమా? ఫీజులు అడిగితే మేము ఇస్తాంగా, మంచిగా కొన్ని వేసుకొని ఇస్తాం. కాలేజ్ నడవదలే అంటే మేము ఇస్తాం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మొత్తం మీ విద్యార్థులు ధర్నా చేసేటువంటి? ఎంతమందికి ఇవ్వలేదు ఇప్పుడు? 560 members. తదుపరి కార్యాచరణ ఏంది మరి? మీకు హాల్ టికెట్ లేకపోతే మీ పరిస్థితి ఏంది? దానికోసం ఆగినాం. కొంతమందికి ఇదే కూడా ఉంది. ఎగ్జామ్ ఇప్పుడు అన్న 10కే ఉంది, స్టార్ట్ అయింది, అయినా మేము ఆపినాం. ఇప్పుడు ఆపితే ఏమంటారు అంటే సారు మీ మీద కేసులు పెడతామని చెప్తారు. అంటే మా కోసం అడగడం మేము తప్ప, మా కోసం మేము అడిగితే సార్ కేసులు పెడతామంటాడు. మేము తాళం పెడితే స్టూడెంట్స్ కొనుక్కొచ్చి తాళం పెడితే ఏదన్నా ప్రిన్సిపాల్ సార్ రౌడీగా బిహేవ్ చేసి తాళం వాళ్ళు కొడతారా? గవర్నమెంట్ ప్రాపర్టీ అది, స్టూడెంట్స్ పలుకొడితే పోయి కేసులు, అదే ప్రిన్సిపాల్ వాళ్ళు కొడితే న్యాయమా? ఎట్లా వాళ్ళు కొడతారు? ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఎందుకు వాళ్ళు కొడతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రిన్సిపాల్ సార్ మీద మేము కేసు పెట్టొచ్చా? అంటే మా మీద కేసులు పెడతారు. ఇప్పుడు మేము పెట్టొచ్చా? అది మొత్తం కాదు. ఇప్పుడు 500 మంది ఆపిన మందిని వెంటనే హాల్ టికెట్స్ ఇచ్చి యథావిధంగా పరీక్ష జరగనిస్తే మేము సంతోషిస్తాం, అంతే. ఒకవేళ ఇట్లానే మొండిగానే వ్యవహరించినట్టు హాల్ టికెట్లు ఇవ్వకుండా మిమ్మల్ని ఎగ్జామ్ రాయనట్టు మీరు ఏంది మీ కార్యాచరణ ఏంది? ఏం చేస్తారు అన్న? ఇప్పుడు సెమిస్టర్ బైకౌట్ చేస్తాం, కంపల్సరీ బైకౌట్ చేస్తాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు హాల్ టికెట్లు చాలా మందికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాం. ఎందుకంటే మా సోదరులు, మాతోనే ఉన్న వాళ్ళు, మా అన్నలు
ఎందుకు వాళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు 9 అసలు యూజీసీ ప్రకారం ఒక సెమ్లో 50% వెళ్ళాలి. ఇప్పుడు 9 సబ్జెక్టులు వెళ్ళకపోతే వాళ్ళు డిటైన్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు వేస్టేగా, ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో రాసుకోవాలి అంటే నెక్స్ట్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది, కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ అకాడమిక్ గ్యాప్ సర్టిఫికేట్ అని, వాళ్ళ జాబ్ మీద కానీ, నెక్స్ట్ ఏదైనా హైయర్ స్టడీస్ కోసం కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసం ప్రిన్సిపల్ సార్ని ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మా బాధను తెలుసుకొని ఈ 500 మందికి హాల్ టికెట్ వెంటనే రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. నేడు చూసుకుంటే ప్రధాన కారణం ఈడ కూర్చోనికే ప్రిన్సిపాల్ వచ్చింది అకాడమిక్ ఇయర్ మధ్యలో వచ్చిన కాంచి 75% అటెండెన్స్ అంటారు. అసలు మా ప్రిన్సిపాల్కి అటెండెన్స్ లేదు కాలేజ్లో. ఆయన ఏమంటే ఓయిలో మీటింగ్ ఉంది, ఓయిలో క్లాసులు చెప్తా అంటే ఓయిలో క్లాసులు చెప్పుకున్నట్టు ఆయన నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్కి ఎందుకు వచ్చిండు? ఆయన వచ్చిన కాంచి ప్రతి ఒక్క విషయంలో ప్రాబ్లమ్సే. పిల్లలకు మాత్రం నానా తిప్పలు పెడుతుంది మా ప్రిన్సిపాల్. ఇప్పుడు చూస్తేనే అటెండెన్స్ లేదని ఎగ్జామ్స్ మధ్యలో నిన్న 11కి హాల్ టికెట్స్ వచ్చిన కాడ నుంచి మేము ఎగ్జామినేషన్ బ్రాంచ్ చూస్తే కొత్త కంట్రోలర్ వచ్చింది. ఆ మేడంకి అయితే ఏం తెలియదు, కంట్రోలర్ మేడంకి అయితే ఆమె మా ప్రిన్సిపల్ కలిసి పిల్లల జీవితాలతో ఆడుకుంటారు. ఇప్పుడు కానీ మాకు ఉన్న ఈ మా ఫ్రెండ్స్ మా అందరికి హాల్ టికెట్ వచ్చినాయి, దాదాపు 360 మందికి రాలే. వాళ్ళకి కానీ హాల్ టికెట్ కానీ ఇప్పుడు ఎగ్జామ్కి ఇవ్వకపోతే రేపటి నుంచి మాత్రం ఉద్యమాన్ని ఉగురుతాం చేస్తాము. రోడ్లెక్కి మా వీసీ కాడికి వెళ్తాం అందరం కలిసి. ఈ ఉద్యమాన్ని అయితే ఆపేది లేదు. అటెండెన్స్ అంటుండు, అటెండెన్స్ ఉన్న వాళ్ళకు కూడా రాలేదు. సగం మందికి 50% అటెండెన్స్ ఉంది. ఒక సైట్ క్రియేట్ చేసిండు. ఇంతకుముందు మాకు స్టూడెంట్ లాగిన సైట్ ఉండే, అది కాకుండా ఈయనంటే కొత్త డెవలప్మెంట్ మనకు పాత సైట్ ఎందుకు అని కొన్ని లక్షలు దారా పోసింది. దానికి పోసినాక కూడా కరెక్ట్ అది ఒకటే రోజు నడిచిన తర్వాత క్రాష్ అయిపోయింది ఆ సైట్ వాళ్ళ మళ్ళీ దానికి డబ్బులు పెడుతూనే ఉండు, అటెండెన్స్ అది చేస్తున్నాడు కానీ ఏం చేసింది మా ప్రిన్సిపాల్ వచ్చిన కానీ. మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మేమే ఏదైనా ప్రిన్సిపాల్ చేసే తప్పులని వ్యతిరేకిస్తున్నామని ఇప్పటి నుంచే మమ్మల్ని తొక్కేస్తే మెయిన్ ఇప్పుడు ఆపిన దాని సగం మందిలో విద్యార్థి సంఘాలు ఉన్న విద్యార్థులనే ఆపిండు, వేరే వాళ్ళని ఆపలే. వాళ్ళని ఏమనంటే హైకోర్టులో కేసు వేసుకోపోయి సుప్రీంకోర్టులో అంటే ఇప్పుడు సమస్య ఉంటే మేము హైకోర్టుకు పోవాలి. ఇప్పుడు సమస్య ఉన్నందుకు ఏమైనా సమస్యలు తీర్చడానికి ప్రిన్సిపాల్ ఉన్నది. మేము కోర్టులలో కేసు వేసుకోనికైతే ఈయన ప్రిన్సిపాల్ ఎందుకు? ఆయనకి మెయిన్ ఈ కాలేజ్ నడపడానికి చేతన అయితే లేదు. అట్లాంటి ఆయన ఏం చేయాలి? రిజైన్ చేయాలి. మా జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? కాలేజ్కి వచ్చి మేము ప్రశ్నించేది ఒకటే, మీ చేతన అయితేనే నడపండి, లేకపోతే రిజైన్ చేయండి. మేము వీసీ దగ్గరికి వెళ్తాం. మేము కూడా సాయంత్రం వరకు వీసీ దగ్గరికి వెళ్ళి మా సమస్యను మా ప్రిన్సిపాల్ తోటి అయితే లేదు కాలేజ్ నడపడం, మాకు వేరే ప్రిన్సిపాల్ కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు నిజాం కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం చాతకాక నిజాం కళాశాలని ఒక నారాయణ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల లాగా చేద్దాం అనుకుంటున్నాడు. ఏదైతే నేను వచ్చి గత 1 సంవత్సరం అవుతుంది ఈ కళాశాలకి, వచ్చిన ప్రతి నెలలో 3 నుంచి 4 రోజులు నేను ప్రిన్సిపల్ బ్లాక్లోనే కూర్చొని వీ వాంట్ జస్టిస్ అన్నప్పుడు నేను క్లాస్లకు ఎప్పుడు పోతా, ఎప్పుడు అటెండెన్స్ హాజరైతా. కళాశాల ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యి 3 నెలల తర్వాత విడుదలైనాయి. దాని తర్వాత మా క్లాస్లోకి పోనీకి ఒకే ఒక నెల ఛాయిస్ ఉండే. ఆ నెలలో కూడా స్టాఫ్ ప్రొఫెసర్లు ఏమన్నారంటే మా కాంట్రాక్ట్ పర్మనెంట్ కావాలని చెప్పేసి ఆ నెలల మొత్తం బయట కళాశాలలు ప్రిన్సిపల్ దగ్గర వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది. అప్పుడు కళాశాలకు మేము వస్తే ప్రొఫెసర్లు రాలేరు, సార్లు రాలేరు. అప్పుడు కళాశాలలో అటెండెన్స్ తీసుకోలేరు. ఇప్పటి వరకు కళాశాలకి ఒక రిజిస్టర్ లేదు, ఒక వెబ్సైట్ లేదు అటెండెన్స్ ఎంత శాతం ఉందో చూసుకోవడానికి. అట్లాంటి కళాశాలలో ఈరోజు ప్రిన్సిపాల్ వచ్చి మీ అటెండెన్స్ లేదు, హాల్ టికెట్ ఇవ్వమని చెప్తే నేనేం చెప్పాలి? కళాశాలలో ఎట్లా తీసుకుంటాడు అంటే అటెండెన్స్ ఒక గ్రూప్లో నేను ప్రజెంట్ అని గడికోకూడదు అందరు ప్రజెంట్ పెట్టడం. ఆ అటెండెన్స్ నువ్వు ఎట్లా బేసిక్ కన్సిడర్ చేసి నువ్వు ఎలా ఈరోజు హాల్ టికెట్లు ఇవ్వమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎగ్జామినేషన్ కంట్రోలర్ మేడం, కొత్త మేడం వచ్చింది. ఆ మేడంకి సమస్య పరిష్కరించడం తెలియదు కానీ మేడంని తీసుకొచ్చి ఎగ్జామినేషన్ కంట్రోల్లో కూర్చునబెట్టిరు. అట్లాంటి మేడం ఈరోజు ఉంది ఈ నిజాం కళాశాలకి. ప్రతి ఏదైతే నోటిఫికేషన్ విడుదలయ్యి 2nd సెమ్, 4th సెమ్, 6th సెమిస్టర్ అయిన ప్రతిరోజు ఆ వెబ్సైట్తో బాధనే మాకు, ప్రతిరోజు బాధ. అట్లాంటి నిన్న హాల్ టికెట్లు విడుదల చేయడం జరిగిందో ఆ హాల్ టికెట్లు విడుదల చేసిన వెబ్సైట్లో కూడా ఒక్కన హాల్ టికెట్ వస్తుంది, ఇంకొక హాల్ టికెట్ రాదు. ఎందుకని అడిగితే మళ్ళా దానికి అటెండెన్స్ లేదు, 0%. ప్రిన్సిపాల్ గారు 0% అటెండెన్స్ అని ఇప్పుడైతే చెప్తున్నావో, ఎప్పుడైతే అకాడమిక్ యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం అకాడమిక్ ఎప్పుడైతే కొత్తగా స్టార్ట్ అవుతుందో నువ్వు అప్పుడు 75% అని
చెప్పు. అప్పుడు మేము విద్యార్థులు మద్దతు ఇవ్వకపోతే, నీకు సపోర్ట్ చేయకుండా విద్యార్థులు కళాశాలకు రాకపోతే నువ్వు 75% అటెండెన్స్ ఇచ్చి ముందే ఒక నెల ముందు విద్యార్థులకు నోటిఫికేషన్ అయ్యి 75% అటెండెన్స్ లేదు నేను డీటైన్ చేస్తా అని చెప్పి అప్పుడు విద్యార్థులు ఫీజు కట్టుకోరు. నువ్వు అట్లా అని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఈరోజు ఫీజు కట్టిస్తావు, దోపిడిగా ఫీజులు వసూలు చేస్తావు. మళ్ళీ ఈరోజు నువ్వు కళాశాలకు ఎగ్జామ్స్కి అలో చేయవంటే నేను ఏం చెప్పాలి? ప్రిన్సిపాల్కి ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పుడు ఎగ్జామ్లు ఆపితే పరీక్షలు ఆపితే 6th సెమిస్టర్ వాళ్ళకు పీజీకి ఇబ్బంది అవుతుంది. అలా అని చెప్పేసి నువ్వు ఈసారి ఒక్కసారి అలో చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి 75% అటెండెన్స్ కేటాయించి అప్పుడు విద్యార్థులు ఎవరు కళాశాలకు రాకపోతే నువ్వు ఒక నెల ముందు నోటిఫికేషన్ విడుదల చేయి. అప్పుడు చెప్పు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయి, విద్యార్థికి ఎంత పర్సెంటేజ్ ఉందనేది చూసుకోవడానికి. అప్పుడు ఆ విద్యార్థికి తెలుస్తుంది నాకు ఎంత పర్సెంటేజ్ ఉందని. దాని ద్వారా విద్యార్థి కళాశాలకు వెళ్ళి క్లాసులు విని చదువుకుంటాడు. ఈ రోజు లక్షల ఫీజులు కట్టి ఇన్స్టిట్యూట్లకు వెళ్తున్నారు. కళాశాలలో ముందు యూజీసీ అకాడమిక్ గైడ్లైన్స్ ప్రకారం కళాశాలలో ఎటువంటి అటెండెన్స్ చెప్పలేడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మారుమూల గ్రామంలో నుంచి వచ్చిన విద్యార్థులు డిగ్రీ అయిపోగానే ఏదో ఒక జాబ్ చేసుకొని అని బయటికి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఇన్స్టిట్యూషన్స్లో పోయి కోచింగ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రిన్సిపాల్ మాకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అట్లాంటిది ఇప్పుడు విద్యార్థుల పొట్ట మీద కొట్టి, అట్లాంటి మారుగృహం నుంచి వచ్చిన ప్రజల పొట్ట మీద కొట్టి ఈరోజు డైరెక్ట్ నీ ఎగ్జామ్స్ డీటైన్ చేస్తా అంటే ఎట్లా? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. విడుదల చేయాలి